బీహార్లో మరోసారి కొలువు తీరేందుకు సిద్ధమవుతున్నారు నితీష్ కుమార్. ఈ నెల 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో 35 నుంచి 36 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. మంత్రి పదవుల విషయంలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీకి హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. అయితే స్పీకర్ పదవి కోసం ఇటు బీజేపీ, అటు జేడీయూ గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ దఫా తమకు ఇవ్వాలని జేడీయూ కోరగా దీన్ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. మరోవైపు విపక్ష నేత పదవిపై ఆర్జేడీ నేత తేజస్వి విముఖత చూపారు. అయితే లాలూ ప్రసాద్ ఆయన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 20న నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులతో బీజేపీ, జేడీయూలు వేర్వేరుగా లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ఎన్డీఏ సమావేశంలో తమ శాసనసభాపక్ష నేతను అధికారికంగా ప్రకటిస్తాయి. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కోరారు. కాగా మంత్రి పదవుల కోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు జోరుగా లాబీయింగ్ చేసుకుంటున్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు 9 సార్లు పనిచేశారు. కొత్తగా కొలువుదీరుతున్న ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంలో ఇప్పటికీ ఎన్డీఏలో ఒక అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ కూర్పు బాధ్యతను బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు అప్పగించింది. ఆయన ఎన్డీఏ మిత్రపక్షాలైన లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్, హిందుస్థానీ అవామ్ మోర్చా అధ్యక్షులు జితన్ రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహాలతో చర్చలు జరిపారు. అయితే ఇప్పటికే ఈ 3 మిత్రపక్షాలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఓ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. నితీష్ కుమార్ కేబినెట్లో 35 నుంచి 36 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. బీజేపీకి 16, జేడీయూకు 14 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎల్జేపీకి 3, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంలకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వనున్నారు. కాగా కొత్త మంత్రివర్గంలో బీజేపీ, జేడీయూల నుంచి 5-6 కొత్త ముఖాలకు చోటు కల్పించే అవకాశం ఉంది. బీజేపీ కీలక నాయకుడు సామ్రాట్ చౌదరి మరోసారి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది. జేడీయూ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా కేబినెట్లో చేరనున్నట్టు తెలుస్తోంది. జేడీయూ నుంచి పాత మంత్రుల్లో ఎక్కువ మంది మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా తాము ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తీసుకుంటామని, ఫలానా మంత్రిత్వ శాఖలు కావాలని డిమాండ్ చేయటం లేదని తెలిపారు హిందుస్థాన్ అవామీ మోర్చా ఎస్ అధిపతి జితన్ రామ్ మాంఝీ. వారు ఏమిచ్చినా తీసుకుంటాం. 46 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ స్థానం కోసం డిమాండ్ చేయలేదని తెలిపారు. మేము ఎప్పుడూ కేబినెట్ ర్యాంక్, శాఖల కోసం ఒత్తిడి చేయలేరు. మాకు అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రశాంతంగా ఉన్నాం అని వెల్లడించారు. మరోవైపు స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూల మధ్య పోటీ తీవ్రంగా ఉందని తెలుస్తోంది. మంత్రుల పోర్ట్ పోలియోల కంటే ప్రధాన ఎజెండాగా స్పీకర్ అంశం ఉన్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. కాగా స్పీకర్ పదవి వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం. ఇంతకు ముందు కూడా బీహార్ స్పీకర్ పోస్టు కోసం ఇరు పార్టీలు పట్టుబట్టాయి. అయితే అత్యధిక స్థానాలు సాధించడం, జేడీయూకి సీఎం పోస్టు అప్పగించడం నేపథ్యంలో బీజేపీకే ఆ అవకాశం దక్కింది. గత ప్రభుత్వంలో బీజేపీ నేత నందకిషోర్ యాదవ్ స్పీకర్గా, జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. దీంతో ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని జేడీయూ కోరుతున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన దరిమిల బీజేపీ అందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ పోస్టుతో పాటు కీలక శాఖలను వదులుకోకూడదని అధిష్టానానికి నివేదించాలని నిర్ణయించాయి. ఇక విపక్షం విషయానికి వస్తే ఓటమి భారం నుంచి మహాగఠబంధన్ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. బీహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 25 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా తేజస్విని ఎన్నుకున్నారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విముఖత చూపారు. ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ తేజస్వి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి నిరాకరించారు. తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేయాలనుకుంటున్నానని, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టడం తనకు ఇష్టం లేదని తేజస్వి పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అనంతరం తన తండ్రి ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ సర్ది చెప్పడంతో ఆ పదవిలో ఉండటానికి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీని ముందుకు నడిపించడానికైనా ప్రతిపక్ష నేత స్థానంలో ఉండాలని లాలూ ఒప్పించారని తెలుస్తోంది.